హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే అందిన తాజా శుభవార్త. ఆగస్టు 15లోగా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అయితే బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే చెల్లిస్తామనైతే ప్రభుత్వం హైకోర్టుకి అయితే తెలిసింది. సో ఇప్పటికే మనకి ఇప్పుడే అందిన తాజా శుభవార్త అన్నమాట. ఆగస్టు 15లోగా అయితే హైకోర్టు అయితే ఇక్కడ మనకు ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే సమాచారాలు అయితే వస్తున్నాయి. విద్యార్థులకైతే ఇది ఎంతో ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. చాలామంది విద్యార్థులు అయితే ఆసక్తి ఎదురు చూస్తున్నారు. సో ఇక్కడ విషయాలకు వెళ్ళినట్లయితే, మరిన్ని వివరాలకు వెళ్ళినట్లయితే, సమాచారాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ పూర్తి స్థాయి సమాచారం ఒకసారి అయితే మనం చూసేద్దాం. సో ఓకే గైస్, ఇక ఆలస్యం చేయకుండా ఒకసారి అయితే ఆగస్టు 15లోగా ఫీజు బకాయిలు అయితే ప్రభుత్వం తెలంగాణ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అయితే బకాయిలను ఆగస్టు 15లోగా చెల్లిస్తామని అయితే ప్రభుత్వం హైకోర్టు అయితే తెలిపింది. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చూసుకున్నట్టయితే రియంబర్స్మెంట్ ఇక్కడ బకాయిలపై కోర్టు అయితే ఇవాళ విచారణ జరిపిందన్నమాట. ఈ ఏడాది కొత్త అడ్మిషన్లకు దాదాపు ఫీజులు అయితే చెల్లిస్తాం. ఇక్కడ 2, 3, 4 సంవత్సరాల విద్యార్థుల ఫీజులు అయితే విడుదల చేస్తాం అనేది తెలిసి చెప్పింది. ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కింద మొత్తం 1000 కోట్లు అయితే 1000 కోట్లు మొత్తం దాదాపుగా రూపాయలు 1000 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అయితే ప్రభుత్వ న్యాయవాది అయితే హైకోర్టు అయితే తెలిసిందనమాట. సో ఇక్కడ వివరించారు, నివేదిక ఇచ్చారు. అలాగే చూసుకున్నట్టయితే సో ఇప్పుడే అందిన తాజా సమాచారం, ఆగస్టు 15లోగా విద్యార్థుల ఫీజు బకాయిలు అయితే ప్రభుత్వం అయితే చెల్లింపులు అనేవి అయితే చేస్తామని అయితే 1000 కోట్ల పైగా విద్యార్థుల ఖాతాలోకి అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కింద వచ్చేసి కూడా బకాయిలపై హైకోర్టు అయితే ఈరోజు అయితే ఇవాళ విచారణ అయితే జరిపింది. మొత్తం దాదాపుగా చూసుకున్నట్టయితే విద్యార్థుల ఇక్కడ స్కాలర్షిప్ సంబంధించి అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. స్కాలర్షిప్కి సంబంధించి కాలేజీల ప్రైవేట్ విద్యా సంస్థలు కానివ్వచ్చు. సో 1000 కోట్లు అయితే ఇక్కడ చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ప్రభుత్వం చూసుకున్నట్లయితే కాలేజీలకు సంబంధించి విద్యార్థుల ఖాతాలోకి అందరికైతే ఆల్మోస్ట్ ఇక్కడ అందరికీ కూడా క్రెడిట్ అయితే కావడమే జరుగుతుంది. సో ఇక్కడ క్యాష్ పరంగా కూడా అందరికీ కూడా స్కాలర్షిప్ అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుందన్నమాట. సో 1000 కోట్లు అయితే చెల్లించాల్సి ఉంటుందని అయితే ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు అయితే నివేదించారు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి గైస్. సో ఇప్పటికే చాలామంది విద్యార్థులు అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారన్నమాట. సో సర్టిఫికేట్ సంబంధించి కానివ్వచ్చు, విద్యార్థులు అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకు స్కాలర్షిప్ సమస్యలకు సంబంధించి కానివ్వచ్చు. సో ఇప్పటికే చాలామంది అయితే ఇక్కడ ఓటీపీల ద్వారా కూడా ఈ ఇబ్బందులు పడుతున్నారన్నమాట. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం చూసుకున్నట్టయితే కొంతవరకు అయితే స్పందించిందన్నమాట. సో ఇప్పుడే మనకు అందిన తాజా శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. హైకోర్టు అయితే మనకు అఫీషియల్గా చూసుకున్నట్టయితే హైకోర్టు అయితే ఇక్కడ మనకు ఆదేశాలు అయితే ప్రభుత్వం అయితే జారీ చేసిందన్నమాట. సో థ్యాంక్ యూ గైస్.